హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. పిండి పట్టించే పని లేకుండా, ఎటువంటి శ్రమ లేకుండా, సింపుల్గా ఈజీగా టేస్టీగా ఇలాగ ఒక స్నాక్ రెసిపీ చేసి పెట్టండి పిల్లలకి. నిజంగా స్కూల్స్ నుంచి రాగానే 4 తిన్నా కూడా మంచి హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువగా మైదా అవేమీ యూజ్ చేయకుండా చక్కగా ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పుని ఈ విధంగా ఒక 2 అవర్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. వాటర్ లేకుండా ఇట్లాగా పెసరపప్పుని యాడ్ చేసుకోండి. కావాలనుకుంటే కొంచెం అంత వాటర్ వేసుకొని ఇలాగ స్మూత్‌గా పేస్ట్ లాగా చేసేసేయాలన్నమాట. ఎంత స్మూత్ పేస్ట్ అయితే అంత స్మూత్‌గా చేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు క్రష్ చేసుకున్న వామ్‌ని, అలాగే చిటికెడంతా బేకింగ్ సోడా, ఇంకా దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇదంతా కూడా మిక్స్ చేసుకోండి. నెయ్యి లేకపోతే బటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ, అలాగే ఒక కప్పు వరకు గోధుమ పిండి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందనమాట. నేను చెప్పిన కొలతలతో వేసుకుంటే పర్ఫెక్ట్‌గా మీరు వాటర్ ఏమి యాడ్ చేయకుండా చక్కగా మొత్తం అంతా కూడా గోధుమ పిండి చపాతీకి ఎలా అయితే పిసుక్కుంటామో అదే విధంగా కొంచెం అంత సాఫ్ట్‌గా వస్తాయి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే కలుపుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకొని మనకి చక్కగా పిండి అంతా కూడా చేతికి అంటుకోకుండా ఈ విధంగా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండిని ఒక చిన్న బౌల్‌లో యాడ్ చేసుకొని దీంట్లోనే 1 ½ టీ స్పూన్ వరకు ఘీని కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా మంచి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచిది. అందుట్లో గోధుమలు ఆడిచ్చి పట్టించింది కాబట్టి ఇంకా మంచిది. మీరు బయట దొరికే గోధుమ పిండి అయినా పర్వాలేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఈ బాల్స్ అన్నీ కూడా ఇలాగా షేప్ వచ్చేటట్టుగా రౌండ్‌గా చేసి పక్కన పెట్టుకొని మనం చపాతీలు ఎలా అయితే రుద్దుకుంటామో అదే విధంగా పల్చగా చపాతీల్లాగా రుద్దుకోవాలి. కొంచెం అతుక్కుంటుంది అనుకుంటే ఇలాగ పొడి పిండి జల్లుకుంటూ రుద్దుకోండి. చక్కగా ఈవెన్‌గా రౌండ్ షేప్ వచ్చేంత వరకు కూడా రుద్దుకోవాలి. నేనెందుకు చెప్తున్నా అంటే గోధుమ పిండి ఈ రోజుల్లో రీసెంట్ డేస్‌లో చాలా ఫేక్ నడుస్తున్నాయి. బ్రాండ్ ఒకటే చూపిస్తున్నారు కానీ చాలా వరకు మంచిగా రావట్లేదు కాబట్టి నేనైతే గోధుమలు ఆడిచ్చి పట్టించి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. పిల్లలకి కూడా మంచి హెల్తీ అనమాట. ఎందుకంటే గోధుమలు ఆడిచ్చి మనం పట్టించుకున్న పిండి కాబట్టి ఆర్గానిక్‌గా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ, ఘీని కూడా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! పేస్ట్ అనేది కూడా మొత్తం ఇలాగా చపాతీ అంతా కూడా అప్లై చేసేసుకోండి. ఎందుకంటే ఇది అప్లై చేసుకోవటం వల్ల మనకి లేయర్స్‌గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకోండి సరిపోతుందనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా యాజ్ టీజ్ చేసేసారంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఒక్కళ్ళైనా కూడా ఈజీగా చేసేయొచ్చు. నైఫ్ తీసుకొని ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసేయండి. నిజం చెప్తున్నానండి. ఒక్క హాఫ్ అన్ అవర్ కష్టపడ్డా అంటే పిల్లలు ఇలా స్కూల్‌కెళ్ళి వచ్చే లోపల ఇలా ఈజీగా, టేస్టీగా స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయన్నమాట. ఎప్పుడూ చేసి పెట్టే ఆ చెక్కలు, చక్రాలే కాకుండా వాళ్ళకి డిఫరెంట్‌గా ఇలాగా మూంగ్ దాల్ పట్టీస్ చేసి పెట్టండి. చాలా బావుంటాయన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ షేప్స్‌ని కొంచెం ప్రెస్ చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ చపాతీ కర్రతో ఒత్తేసుకొని చూడండి ఈ విధంగా లేయర్స్ అయితే వస్తాయన్నమాట. మనం మినీ పొరోటాస్ అంటాం కదా! సేమ్ ఆ టైప్‌లోనే వచ్చేస్తాయన్నమాట. కానీ ఓవెల్ షేప్‌లో చేసుకోండి. రౌండ్‌గా కాకుండా చక్కగా మంచిగా షేప్ కూడా వాళ్ళకి చూడడానికి అట్రాక్టివ్‌గా ఉంటుంది. తినడానికి కూడా వాళ్ళు ఇష్టపడి తింటారనమాట. ఇదే విధంగా ఒక్కొక్కటి కూడా చక్కగా కొంచెం పల్చగా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒత్తుకోవటం వల్ల పల్చగా చేసుకుంటే ఏమవుతుందంటే మంచి క్రిస్పీగా వస్తాయి. 2 మంత్స్ వరకు మనకి నిలువ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుంటున్నాం. ఆయిల్స్ కూడా మనం యూజ్ చేసే ఆయిల్స్ అన్నీ కూడా హోమ్ మేడే కాబట్టి ఫోర్క్ తీసుకొని ఇట్లాగా చిన్న చిన్న బెజ్జాల కింద పెట్టేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుందన్నమాట. కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రైస్ బ్రౌన్ యూజ్ చేస్తున్నాను. సన్‌ఫ్లవర్ గానీ, రైస్ బ్రౌన్ ఆయిలే గానీ డీప్ ఫ్రైస్‌కి యూజ్ చేయండి. మంచి టేస్ట్ వస్తాయి ఇలా పిండి వంటలు చేసుకున్నప్పుడైతే. ఆయిల్‌ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి హీట్ చేసుకోండి. హై ఫ్లేమ్‌లో అయితే అస్సలు పెట్టొద్దు. ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్నీ కూడా ఒక ప్లేట్‌లో వేసి పెట్టుకున్నాం కదా! ఆయిల్ అనేది హీట్ అయింది. వన్స్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్లిప్ చేసుకుంటూ మనం వీటినైతే ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా చెప్తున్నాను. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటేనే మీకు క్రిస్పీగా వస్తాయి. లోపల కూడా స్టఫ్ అంతా కూడా మంచిగా కుక్ అవుతుంది పిండనేది. లేదంటే పైన కాలి లోపలంతా మెత్తగా ఉంటుంది. క్రిస్పీగా ఉండవు. ఎక్కువ డేస్ అయితే నిలవ ఉండవనమాట. ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోండి.
దగ్గరుండి ఇలాగ ఫ్లిప్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఇలాగ తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకి అంతా కూడా ఈవెన్‌గా మంచిగా కాలుతాయి. లేదంటే ఒక సైడ్ కాలి, ఒక సైడ్ కాలకుండా లోపలంతా పచ్చి పచ్చిగా ఉండి ఎక్కువ రోజులు కాదు కదా! కనీసం తినడానికి గూడా టేస్టీగా ఉండవనమాట. ఇవి చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 5-10 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్‌లోకొస్తాయన్నమాట. చూస్తున్నారు గదా! ఈ విధంగా గోల్డెన్ కలర్‌లోకొస్తాయి. ఇవి మనం ఇప్పుడైతే ప్లేట్‌లోకి తీసేసుకొని చక్కగా చల్లారబెట్టేసుకోండి. ఫ్యాన్ కింద ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు చల్లారబెట్టేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని చూడండి. 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు చాలా ఫ్రెష్‌గా అదే టేస్టీతో ఉంటాయి. అదే క్రిస్పీనెస్ కూడా ఉంటుందన్నమాట. డెఫినెట్‌గా మనం పొరోటాస్ లాగా చేసుకున్నాం కాబట్టి మంచి లేయర్స్ కూడా వస్తాయి. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకున్నప్పుడు మాత్రమే ఆ క్రిస్పీనెస్ అయన్నీ కూడా వస్తాయన్నమాట. ఇదే విధంగా నేను మరొక వాయిని కూడా వేపి చూపిస్తాను. డెఫినెట్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలాగ కడాయి నిండా కూడా వేసేసుకొని ఇట్లాగా గంటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి అన్ని సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేయొచ్చు. ఈ మూంగ్ దాల్ పట్టీస్ అయితే మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టుకోండి. చూసారా లేయర్స్ ఎలా వచ్చినాయో? క్రిస్పీనెస్ కూడా అలాగే వస్తాయన్నమాట. చెక్కల్లాగే టేస్టీగా బావుంటాయి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్స్.